ఈ వీడియోలో నేను అసలు కాలజ్ఞానం అంటే ఎగ్జాక్ట్‌గా ఏంటి? బ్రహ్మం గారు నిజంగా కాలజ్ఞానం చెప్పారా? చెప్తే ఆయన ఎలా చెప్పగలిగాడు? వీటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కాలజ్ఞానం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్ పైన ఫుల్ నాలెడ్జ్ ఉండడం. ఫ్యూచర్ పైన నాలెడ్జ్ ఎలా వస్తది అంటే ఏదైనా ఫీల్డ్‌లో ప్రెజెంట్ అండ్ పాస్ట్ కండిషన్స్ క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టైన్, నికోలా టెస్లా వీళ్ళు కూడా వాళ్ళ ఫీల్డ్‌లో ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేశారు. బ్రహ్మం గారు నిజంగా కాలజ్ఞానం చెప్పారా? అదే ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేశారా అంటే 17వ శతాబ్దంలో నిజంగానే చెప్పాడు. అవి కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం దగ్గర తాళపత్రాల రూపంలో ఇంకా ఉన్నాయి. అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఎలా చెప్పగలిగాడు అంటే ఆయన భక్తులు మాత్రం ఆయనకి డివైన్ పవర్ ఉంది అని మెడిటేషన్ ద్వారా ఫ్యూచర్ ని చూడగలడు అని చెప్తారు. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. అసలు రీజన్ ఏంటంటే ఆయనకి సైన్స్, సొసైటీ మరియు టెక్నాలజీ పైన డీప్ నాలెడ్జ్ ఉంది. గ్రేట్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆయన చాలా లాజికల్ గా ఆలోచించే వాడై ఉంటాడు. సొసైటీ ప్యాటర్న్ ని అర్థం చేసుకుని ఉంటాడు. వీటన్నిటిని యూజ్ చేసుకుని ఇమాజిన్ చేసి ఫ్యూచర్ ని చెప్పాడు. ఎలా అంటే లైక్ ఫస్ట్ లో జనాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడిచే వెళ్లేవారు. దాని తర్వాత ఇంకా ఫాస్ట్ గా ఈజీగా వెళ్ళడానికి ఎద్దుల బండిని కనుక్కున్నారు. ఫ్యూచర్ లో ఇంకా ఫాస్ట్ గా కంఫర్ట్ గా వెళ్ళడానికి ఇంకా ఏదో కనుక్కుంటారని గెస్ట్ చేసి గుర్రాలు లేకుండా రథాలు నడుస్తాయి, ఇనుప రథాలు వేగంగా పరిగెడతాయని సింబాలిక్ గా చెప్పాడు. కానీ ఆయన ఇలాగే ఎందుకు చెప్పాడు? సైంటిఫిక్ గా చెప్పొచ్చు కదా అంటే ఆయన కూడా అర్థమై ఉంటుంది మన దేశంలో సైంటిస్ట్ కంటే బాబాలే ఫేమస్ అని. సైంటిఫిక్ గా చెప్తే ఎవరికి అర్థం కాదని ఇలా చెప్పుకుంటాడు. ఈయన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆయన చెప్పినవి టైం అయిపోయినా ఇంకా జరగనివి ప్రపంచంలో ఈయనలా ఇంకా ఎవరైనా ఉన్నారా? వీటి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.